2005 నుంచి 2025 వరకు అంటే 5 వరకు తెలుసు కదా. హలో, ఇంకా ఎవరన్నా దారిలో ఉన్నారా? ఉన్నారు చాలా మంది దారిలో. ఒకళ్ళు ఇక్కడ వస్తున్నారు, వాళ్ళు కలుస్తాము ఒకసారి. మీరు స్టార్ట్ చేసుకోండి, మా కలర్ ఆడుతున్నారు. ఎడెల్లా కనపడుతుంది, అటైతే పింక్ కనపడుతుంది. హలో, ఏది ఫోటో తీయలేదు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి, ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ముందు మన ప్రకాష్ 2002 నుంచి 25 వరకు నీ గురించి చెప్పు. మీరు చెప్పాలి అంటే నీ గురించి అంటే మొత్తం కాదు, మొత్తం చెప్పాలి. నా గురించి మొత్తం నీకు తెలుసు లక్ష్మీనారాయణ. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఎవరు? మా లక్ష్మీనారాయణ అప్పట్లో బుల్లెట్ అనేవారు. మనోడు డబ్బులు ఉంటేనేమో బిర్యానీలు టిఫిన్లు అవి చేసేవాడు. డబ్బులు లేకపోతే కౌడర్ బిస్కెట్ ప్యాకెట్ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ తినేవాడు. ఏమనుకోవద్దు, లైట్ తీసుకో. అనుకున్నా చేసేది ఏం లేదు. బాగానే మీ ఫ్రెండ్ చిరంజీవి స్టేషన్లో బయలుదేరాడు. వాడికి వేడి వేడి గాజులు చేస్తాడు. వాడికి ఒక స్టోరీ ఉంది, తర్వాత మాట్లాడు. ఇప్పుడు అందరూ స్టోరీలు చెప్పకుండా నీ స్టోరీ చెప్పమ్మా. తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి కూర్చోబెట్టిన ప్రకాష్కి, ఇంకా బయలుదేరి ప్యానల్ అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ దగ్గర మహిళకోండి సార్ వాళ్ళు ఇచ్చారా? నువ్వు ప్రభాకర్ సార్, నేను గుప్తా సార్. Hero is serving as an art of making measurement. Babu, last అంటే మీ ఫ్రెండ్ విన్నా ఏమి? మీ ఫ్రెండ్కి చెప్పరా? శ్రేణు, శ్రేణు వస్తున్నావా? అందరూ చూసారా లేదా? ఇంకెవరండి చెప్పండి. కెమిస్ట్రీ నా గురించి నేను చెప్పాలి. యుద్ధాలు జిరాక్సులు ఎన్ని వదిలేయండి. యాక్చువల్గా అది చాలా లేట్గా అయింది. డిప్లొమా కంప్లీట్ అయింది. 4 years తర్వాత అయింది. ఆ తర్వాత నేను మన పుష్పవాళ్ళ దగ్గరే చేశాను ఒక 6 months. తర్వాత సత్యనపల్లి దగ్గర లెదమనే కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ విజ్ఞానికి వచ్చాను.
విజ్ఞానంలో కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత నాకు 3 పిల్లలు 7th, 8th, 9th చదువుతున్నారు. ఇంకా ఇద్దరు అబ్బాయిలు, 2 అబ్బాయిలు, అమ్మాయి. అబ్బాయి అబ్బాయి లేదు లేదు లైంగా లేదు. మొత్తం 3 జిరాక్స్. ఓకే. మా వైపు మా అక్కయ్య కూతురు మన ఇంట్లోనే ఉంటారు. పెళ్ళికి వచ్చాను నేను గుర్తుందా? లేదు చెప్పమంటే జరుగుతుంది. నువ్వు కూడా రావాలి. నువ్వు కూడా డిప్లొమా ఎవరు పార్ట్నర్ నరసింహ. తర్వాత బ్యాక్ క్లాస్ ఉన్నప్పుడు సంతోష్. నేను వాడికి ఎక్కడ వచ్చింది నాకున్నప్పుడు నాకు ఇవ్వాలి బ్యాక్ క్లాస్ వాడికి లేవు. నాకుంటే వాడు హెల్ప్ చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఓకే. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి? అక్కడ మల్లేశ్వరం కాలేజీలో ఎలా ఆడుకుంటావు పిల్లలు? అక్కడ మాట్లాడుతున్నాం. రెండు కనెక్ట్ అవుతుంది. హెచ్పిఎక్స్ కెమిస్ట్రీ సార్ గురించి కావాలంటే అని చెప్పండి. ఇప్పుడు రాసలెట్, చాక్లెట్, మా లెట్ వచ్చే పదాలు రాయండి. రాసలెట్, భోజనాలు అక్కడే కట్లెట్లో బాదం ఉన్నాయి. ఓకే నేను కూర్చోవచ్చు. నేను ఏం చెప్పాలి? నెక్స్ట్ నువ్వు ఎవరు కలవాలనుకుంటున్నావు పిల్లలు? మళ్ళీ 20 years తర్వాత కలుస్తాం. మాట్లాడు అప్పటి నుండి. మాకు క్లాస్మేట్ కదా, మాకు జ్ఞాపకం చేసాడు కదా. ఏం చెప్పలేదు. చెప్తున్నాను. మళ్ళీ సలహా ఫోన్ ఆడుకోండి. మళ్ళీ ఫోన్ అందరి ఫోన్లు కూడా ఇక్కడ పెట్టేసేయాలి. మన చెన్నైని అనిల్ కుమార్ చదువుకోమని చెప్పండి. ఆయన వాళ్ళకి చదవట్లేదు. ఆయన ఏదైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి. మరి స్వీట్లు అవి వగేరా వగేరా పెట్టండి. స్వీట్ తప్పకుండా పిలవండి. స్వీట్లు అవి కొద్దిగా అయ్యండి. మరి ఈ కాలేజీ ఎస్టిమేట్ చేయాలని కానీ మా ప్రాజెక్ట్ బ్యాచ్ ఎవరు వాళ్ళ పిలవండి. అయిపోయింది. డిప్లొమాలో మా 2 అల్లుళ్ళు ఉండేవాళ్ళు. పెద్దలుడు వచ్చేసి నాగమల్లి అని ప్రముఖ క్రికెటర్. తర్వాత వచ్చేసి గోలుడు వచ్చేసి మస్తాన్ అని కూడా ఉండేవాడు. మా 2 అల్లుళ్ళు. అప్పుడు ఇలా అనుకోలేదు. ఓన్లీ అల్లుడు లాగా అనుకున్నాం కానీ కూతురులాగా పోలేదు. తెలుసు కాకపోతే వాడు తీసుకుంటారని వదిలేసాము. ప్రకాష్ ఒక చిన్న విషయంలో మాత్రం సారీ చెప్పాలనుకున్నాను. అది ఇన్సిడెంట్ చేస్తే మళ్ళీ మనోడు ఫీల్ అవుతాడని ముందే చెప్తాను. సారీ అండి. చెప్పాలో వద్దని ఆలోచిస్తున్నాను.
ప్లస్ అవర్ మైనస్ చెప్పాక నేనే చెప్పాను ఈసారి ఏం లేదు చెప్పట్లా చెప్పు ఇప్పుడు కూడా భయపడతావు ఎందుకు భయం లేదు కానీ ఎందుకు లేదు ఇంకా చెప్పు చెప్పు స్టార్ట్ ఏం లేదు వస్తే కింద పోతుంది అవకాశం మళ్ళీ రాదు అదే అదే చెప్పాను